బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో రాజకీయం రసవత్రంగా మారింది. తమిళులు ఎవరికీ ఫుల్ మెజారిటీ ఇవ్వలేదు. అయితే 108 సీట్లు గెలిచి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో గవర్నర్కు విజయ్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తమ బలం నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు పార్టీ తరఫున గెలిచిన వారితో విజయ్ సమావేశం నిర్వహిస్తున్నారు. తమిళనాడులో రాజకీయం రసవత్రంగా మారింది. ఇక తమిళులు అయితే ఎవరికి ఫుల్ మెజారిటీ ఇవ్వలేదు. దీంతో అయితే 108 సీట్లు గెలిచి టీవీకి అతిపెద్ద పార్టీగా అయితే అవతరించింది. ఇక మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, మొత్తానికి ఈ క్రమంలో అయితే గవర్నర్ కు విజయ్ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ టీవీకే విజయ్ కీలక సమావేశం కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా డిఎంకే, అన్నా డిఎంకే 2 పార్టీలు మాత్రమే ఏకచక్రాధిపత్యం చేశారు, అక్కడ నిర్వహించారు. అయితే ఇప్పటికే ఓటర్లందరూ కూడా విసిగి వేసారిపోయి టీవీకే పార్టీని అతిపెద్ద పార్టీగా అంటే ఆవిర్భవించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి కౌంటింగ్ లో కూడా 108 సీట్లు టీవీకే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే అంటే స్పష్టమైన మెజారిటీ అంటే 118 రావాలి మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలా అంటే మరి ఆ సీట్లు ఇంకొక 10 సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మిగిలిన పార్టీలతో సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు టీవీకే అధినేత విజయ్. అయితే ఇందులో ఎవరెవరు వస్తారు, నిజంగానే వాళ్ళ తండ్రి మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ తో కలవబోతున్నాం, వాళ్ళు కానీ ఆహ్వానం పలికితే అనేటువంటి మాట కూడా మాట్లాడడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో కేవలం 5 సీట్లు మాత్రమే బోనీ చేయడం జరిగింది. అయితే 5 మంది గెలిచారు. సో వాళ్ళు కానీ సపోర్ట్ చేస్తే మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది గెలిచారు. అదే కాకుండా డిఎంకేతోనూ అన్నా డిఎంకేలో గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా విజయ్ తో టచ్ లో ఉన్నారు. సో వీళ్ళందరినీ కలుపుకొని ఆ 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకొని పార్టీలోకి వస్తే గానీ దాని తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఏది జరిగినప్పటికీ ఏది చేయాలనుకున్నా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు చేయాలా అంటే ఇప్పటి వరకు తన వెంట నడిచినటువంటి పార్టీ శ్రేణులు, పార్టీకి సంబంధించి క్రియాశీలకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు కూడా గెలిచినటువంటి 108 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు విజయ్. సో వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత ఏదైతే వాళ్ళ ఒపీనియన్ అందరి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ముందడుగు వేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో భాగంగానే గవర్నర్ కి ఒక లేఖ రాయడం జరిగింది. అయితే 2 వారాల పాటు తమకు అంటే గడువు ఇవ్వండి, ప్రభుత్వ ఆహ్వానానికి ఈ కొద్ది రోజులు మాకు అవకాశం కల్పించండి, దాని తర్వాత ఈ లోపల మేము అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలని అంటే సమన్వయం చేసుకుని తద్వారా అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మేము సిద్ధమవుతామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక చాలా ఛాలెంజ్ గా తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. సో మొత్తం మీద మరికొన్ని గంటల్లోనే దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా తేలే అవకాశం అయితే ఇందులో ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే నిన్నంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు టీవీకే పార్టీ అధినేతతో. అంటే ఆయన గెలిచిన నేపథ్యంలో 2 ప్రాంతాల్లో కూడా ఆయన గెలిచారు. అదే విధంగానే అత్యంత ఘోరంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి అంటే డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా బేరేజ్ చేసుకుంటే అంటే తమిళ ప్రజలు స్పష్టమైన మెజార్టీ టీవీకేకి ఇచ్చారు. అందువల్లనే ఇంత భారీ మెజార్టీతో రావడం జరిగింది. సో మొత్తం మీద చూడాలి, మరో గంటన్నర లోపల అంటే ఎమ్మెల్యేలతో ఇప్పటికే ముఖ్యమైన అనుచరులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యేలతో కూడా భేటీ కొంతమంది అయ్యారు, మరికొంతమందితో కూడా పార్టీ కార్యాలయంలో కాబోతున్నారు. అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఇవాళ రేపటి లోపల ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఒకవేళ 5 మంది ఎమ్మెల్యేలు కానీ మద్దతు తీసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ కూడా క్రియాశీలకమైనటువంటి అంటే మంత్రుల పదవులు ఆశించే అవకాశం అయితే ఉంది. అందులో ఒకవేళ మంత్రి పదవుల్లో అడిగితే ఏమి ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలి, నిజంగానే వాళ్ళు అంటే హోంమంత్రి కానీ ఇలాంటి డిప్యూటీ సీఎం కానీ ఇట్లా కీలకమైనటువంటి మంత్రులు కానీ అడిగితే ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి? లేదంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇవాళ 5 మంది ఎమ్మెల్యేలే సపోర్ట్ చేసినప్పటికీ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతోనే వీళ్ళు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా?
అనేది అనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. సో అన్ని రకాలుగా కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముందడుగు వేసే అవకాశం అయితే ఉంది. అందువల్లనే 1-2 రోజులు కాకుండా 2 వారాల పాటు కూడా గవర్నర్ కి అంటే అవకాశం ఇవ్వండి, గవర్నర్ కి అంటే టైం, అంటే గవర్నర్ గారిని కోరారు, టైం ఇవ్వండి 2 వారాల పాటు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అనేది సమాచారం అందుతుంది. సో మొత్తం మీద చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ గోపినాథ్, మరి ఈ డిస్కషన్కి సంబంధించి మనం చూసుకుంటే అంటే దీనికి సంబంధించి ఎప్పటి వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, అండ్ అలాగే తమిళనాడులో రాజకీయ సమీనాలు ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఏంటి? ఇవాళంతా కూడా ఈయన చాలా ముఖ్యమైనటువంటి ఇలాంటి మీటింగ్ జరుగుతూ, సో రేపు అంటే ఇవాళ రేపు లోపల ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే కీలకమైనటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమందిని కూడా ఆయన అంటే ఆహ్వానం పలుకుతారు. దాని తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద మాత్రం ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా, ఎందుకంటే కుటుంబ సభ్యులతో పాటు ఇప్పటికే నిన్న గెలిచిన తర్వాత త్రిష కూడా ఆయనతో పాటే ఉన్నారు. ఈ పార్టీ వ్యవహారాలని కూడా ఆమె కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. సో మొత్తం మీద మాత్రం మరో గంటన్నర లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపినాథ్.